హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మాయూరి హబ్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మన ఛానల్లో ఫుడ్ హబ్ గురించి డిస్కస్ చేద్దాం. హోటల్లో, రెస్టారెంట్లో మీరు తినే ఆవళ్ళు ఎంత మృదువుగా వస్తాయో, నోట్లో వేసుకొని ఎలా కరిగిపోతాయో ఆ ప్రొసీజర్ మీకోసం. ముందుగా 250 గ్రాములు మినప్పప్పు తీసుకొని దాన్ని సుమారు 6 గంటల పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినప్పప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ మినప్పప్పుకి 1/2 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి పిండిని మిక్స్ చేసుకోండి. ఇక్కడ పిండి చేయడానికి మిక్సీ యూస్ చేసాం కనుక బేకింగ్ సోడా అనేది యాడ్ చేసాము. అదే గ్రైండర్లో అయితే బేకింగ్ సోడా యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ పైన బాణీ పెట్టి బాణీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేయండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి. ఈ సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే గారెలు అనేవి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. తర్వాత ఒక కవర్ తీసుకొని కొంచెం పిండిని రౌండ్గా చేసుకొని చేతితో ఇలా అద్దుతూ గారెలా చేసుకొని దానికి ఒక హోల్ చేయండి. ఇప్పుడు ఇలా చేసుకున్న గారెల్ని నూనె మరిగిన తర్వాత నూనెలో వేయండి. ఇలా వేసిన తర్వాత మిగతా పిండితో కూడా అలాగే గారెలు చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా గారెలు నూనెలో వేయించిన తర్వాత బ్రౌనిష్ కలర్లోకి వస్తాయి. ఇలా ఒక్కవైపు బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి గారెలను మెల్లగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేయించుకోవాలి. గారెలు వేయించిన తర్వాత వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గారెలని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ గారెల్లో వేడినీళ్ళు యాడ్ చేయండి. ఇలా వేడినీళ్ళు ఎందుకు యాడ్ చేయాలంటే మీకు ఆవుల్లో గారె అనేది గట్టిగా ఉండకుండా కొంచెం మృదువుగా మెత్తగా ఉండడానికి బాగుంటుంది. ఇప్పుడు గారెల్ని రెండో సైడ్ కూడా టర్న్ చేయండి. బయట హోటల్లో కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇలా ఈ వేడినీళ్ళన్నీ గారెలు మొత్తం పీల్చుకోవాలి. అప్పటి వరకు ఈ గారెల్ని పక్కన పెట్టండి. ఈలోపు మనం పెరుగు చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కళాయి పెట్టండి. ఆ కళాయిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, సాయి మినప్పప్పు, ఆవాలు, ముందుగా కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కలు యాడ్ చేయండి. ఇవి కొంతసేపు వేయించుకున్న తర్వాత రెడ్ చిల్లీని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని కాసేపు వేగిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లోకి మీకు ఉన్న గారెల క్వాంటిటీ బట్టి పెరుగు అనేది తీసుకోవాలి. ఇలా పెరుగు తీసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పోపుని పెరుగులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని పెరుగులో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పెరుగు చట్నీని ముందుగా హాట్ వాటర్లో డిప్ చేసుకున్న గారెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పెరుగు చట్నీని గారెల్లోకి మొత్తం స్ప్రెడ్ అయ్యేట్లు యాడ్ చేసుకోవాలి. అంతే, ఆవళ్ళు రెడీ. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఆవళ్ళు చేసుకుందాం అనుకుంటే మీరు పడుకునే ముందు ఆవళ్ళు చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినండి. ఇలా తింటే మీకు చాలా స్మూత్గా వస్తాయి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. మీ దగ్గర బూందీ ఉంటే పైన కొంచెం బూందీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆవళ్ళు ఎలా తయారు చేసుకోవాలో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్, ఒక కామెంట్ వేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.